హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూద్దాం. సేమియా పాయసం. ఈ పాయసం ఎక్కువ ముద్దలాగా అవ్వకుండా ఇలాగే క్రీమీ టెక్చర్గా ఉంటుంది. కొంచెం తాగేలాగా, కొంచెం తినేలాగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఓకేనా. ఈ ప్రాసెస్ చూద్దాం. సేమియా పాయసం ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇలాంటి ఒక కప్పు తీసుకోండి. ఏదో అన్ని కొలత ప్రకారం తీసుకుందాము. ఫస్ట్ ఈ కప్పు నిండా అంటే సగం, హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకొని 2 times వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి మునిగేంత వరకు హాఫ్ అన్ అవర్ ముందు, పాయసం చేసే ముందు మనం నానబెట్టుకోవాలన్నమాట. ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో 2 tablespoons నెయ్యి వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇవి కట్ చేసుకోండి, మీ ఇష్టం. కట్ చేసుకున్నా కట్ చేసుకోకపోయినా అట్లనే వేసుకోవచ్చు, మీ ఇష్టం. బాదము, ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఇలా లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఎక్కువ మాడిపోనివ్వకండి. అదే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోనే సేమియా వేసుకోండి. 1.5 కప్పు. నేను 1.5 కప్కి కొలతలు చెప్తున్నాను, ఆ ప్రకారం చేయండి. ఇవి మంచిగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకెక్కువ మాడనివ్వద్దండి. ఈ స్టేజ్లో తీసేసేయండి. అదే ప్యాన్లో వాటర్ పోసుకోవాలి. 4 cups వాటర్ పోసుకోవాలి. మనకి 1.5 కప్ సేమియాకి 4 cups వాటర్ సరిపోతాయి. మళ్ళీ పాలు కూడా పోసుకుంటాం కదా. వాటర్ బాయిల్ అవ్వగానే, కొంచెం ఉడికినట్టు అవ్వగానే ఇది మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని కలిపేసుకోండి. బియ్యం ఇలా పొర్లిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలి. మనం సేమియా ఉడికిందో లేదో చూసేటప్పుడు ఇట్లా నొక్కితే ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నేను చూపిస్తాను. ఇవి తొందరగా ఉడికిపోతాయి, 5 minutes పడుతుంది. నేను చూపిస్తాను ఎప్పుడు బంద్ చేయాలో. సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చూపిస్తుంది. ఇంతో అలా నొక్కుతూనే మెత్తపడిపోతే అంతే, ఇంకా చాలు. ఇప్పుడే మనం చక్కెర వేసుకోవాలి. 1.5 కప్పు షుగర్ వేసుకోండి. మనం 1.5 కప్పే కదా సేమియా తీసుకున్నాం, అంతే క్వాంటిటీ వేసుకోండి. ఫైనల్లో ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకున్నాం. మనము చక్కెర వేసుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు ఉడికించుకొని 2 minutes. ఇప్పుడు పాలు పోసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఇలాంటి కప్పు, మనం కప్పు కొలత తీసుకున్నాం కదా, దీంతో 3 cups వేసుకోవాలి పాలు. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 cups కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉండగానే ఉడకబెట్టుకోవాలి ఒక 2-3 minutes. ఇంకా మనం ఎంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. టూ 3 minutes మంచిగా బాయిల్ అయిన తర్వాత అదే పాలు చిక్కబడతాయి. ఇట్లా మనం క్రీమీ టెక్చర్గా పక్కకు వచ్చినప్పుడు ఆపేసుకోవడమే. కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా బంద్ చేసిన తర్వాత చిక్కబడుతుంది. అంతే, సేమియా పాయసం రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.